అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంతో దేశ రాజకీయాల్లో ఊహించని తుఫాను చెలరేగింది. ఒక చిన్న వ్యంగ్యాస్త్రంగా ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు అధికార పక్షాన్ని గజగజలాడిస్తోంది. సుప్రీంకోర్టు విచారణ సమయంలో ఉద్యోగాలు లేని కొంతమంది యువకులు బొద్దింకర లాంటి వారు అంటూ వచ్చిన వ్యాఖ్యలను ఛాలెంజ్ గా తీసుకున్న జెన్జీ యువత ఆ పేరుతోనే వ్యవస్థపై డిజిటల్ పోరాటానికి దిగింది. సోషల్ మీడియాలో రికార్డు స్థాయి ఫాలోయింగ్ సాధించడమే కాకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం పట్టుబడుతూ రచ్చకెక్కుతోంది. ఈ ఊహించని ఉద్యమ తీవ్రతపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. సీజేపీ జాతకాన్ని విశ్లేషించిన వేణుస్వామి కమలం పార్టీకి రాబోయే రోజుల్లో గండం పొంచి ఉందని సంచలన జోస్యం చెప్పారు. సీజేపీ జాతక చక్రం, లగ్న చక్రం ప్రధాని నరేంద్ర మోదీ జాతకంతో పాటు బీజేపీ అధికారిక కాంబినేషన్ కు షష్టాష్టకంగా మారాయని తెలిపారు. దీనివల్ల పొలిటికల్ మార్కెట్లో సీజేపీ మూలంగా దాదాపు 90% నష్టం కేవలం బీజేపీకే జరుగుతుందని జోస్యం చెప్పారు. ఈ కొత్త ఉద్యమం వల్ల రాబోయే రోజుల్లో దేశంలో ఒక బలమైన ప్రభుత్వ రాజకీయ భవితవ్యాన్ని మార్చేసి లేదా గద్దెనెక్కించే స్థాయికి 60% పైగా ప్రభావం చూపే శక్తి సీజేపీకి వస్తుందని స్పష్టం చేశారు. సీజేపీ పార్టీ కుండలిని పరిశీలిస్తే సింహలగ్నంలో ఉండి రవి బుధుల కలయికతో బుధాదిత్య యోగం, సంపూర్ణ కాలసర్ప సహిత రాజయోగం కలిగి ఉందని వేణుస్వామి విశ్లేషించారు. అందుకే ఈ స్థాయి క్రేజ్ లభించిందన్నారు. అక్టోబర్ 31 వరకు వీరికి ఒక రకమైన పబ్లిసిటీ ఉంటే ఆ తర్వాత అసలైన వేరే లెవెల్ రచ్చ మొదలవుతుందని హెచ్చరించారు. 10వ ఇంట రాహువు, 12వ ఇంట కుజుడు ఉన్నందున ఈ యువతలో తీవ్రమైన ఆవేశం, తొందరపాటు ఎక్కువ ఉంటాయని చెప్పారు. వీరిని గనక బలప్రయోగంతో యుద్ధ వాతావరణంలో అణచివేయాలని ప్రభుత్వం చూస్తే దెబ్బ రివర్స్ అవుతుందని, ఇది బీజేపీకి కోలుకోలేని దెబ్బగా మారుతుందని హెచ్చరించారు. మరోవైపు సీజేపీ చేస్తున్న ప్రధాన డిమాండ్ అయిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై కూడా వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. నీట్ లీకేజ్ కారణమో లేక వేరే ఏదైనా వ్యవహారమో గానీ 100% ఆయన పదవికి రాజీనామా చేయడం ఖాయమని జ్యోతిష్యపరంగా చెప్పారు. అయితే ఈ తీవ్రమైన ఉద్యమ క్రమంలో సీజేపీకి చెందిన 3 కీలక నేతలు జైలు పాలయ్యే అవకాశాలున్నాయని, శాస్త్ర విరుద్ధంగా హిందూ ధర్మానికి భిన్నంగా వీళ్లు అడుగులు వేసే ప్రమాదం ఉందని వెల్లడించారు. ఏదేమైనా ఓ సామాన్య ట్రోల్ పేజ్గా మొదలైన ఈ బొద్దింకల పోరాటం కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి నిద్ర లేకుండా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.